ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 78,47,725 రూపాయలను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. కడప నగరంలో బిల్డప్ దగ్గర పుత్తా ఎస్టేట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 78 మందికి 78,47,725 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న, వైద్యం చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునే క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆ కుటుంబాలను కొంతమేరకు అండగా నిలబడుతుందన్నారు. సంక్షేమంలో భాగంగా కుటుంబ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఒక్కరోజు 78,74,000 రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. రకరకాల కారణం వల్ల దగ్గర 78 మంది వివిధ సమస్యల వల్ల అందరూ కూడా వాళ్ళకు అనుగుణంగా సాధ్యమైనంత ఎక్కువ అమౌంట్ శాంక్షన్ చేయించి ఈరోజు అంటే యావరేజ్గా 70 ఒక్కొక్కరికి ₹1,00,000 పైన యావరేజ్గా రావడం జరిగింది. 13 లక్షలు కూడా ఒకరికి రావడం జరిగింది. కారణాలు బట్టి వాళ్ళ సమస్యలు బట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ యొక్క కమలాపురం కాన్స్టిట్యున్సీకి 78 లక్షల రూపాయలు రావడం అంటే ఎంత నిబద్ధతో ఉన్నారు. అదేంటి ఇది ఒకసారి అంటే ఇప్పుడు వరకు మనం కాన్స్టిట్యున్సీ వరకు ఇచ్చిందంటే దగ్గర 2 కోట్ల చిల్లర దాటిపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్లో మాత్రమే ఆరోగ్యంగా బాగాలేను ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూ ఆరోగ్యశ్రీలో కవర్ కానేటివి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏమైనా అడిగితే సమస్య ఇది ఉంది, ఇంత బిల్లు అయినా పోయని చెప్తే కాదనకుండా ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా మనం అడిగిన ప్రకారం అన్నీ మనకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. దానికి ఆయనకు మనం రుణపడి ఉండాలని చెప్పేసి ఇంకా సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ముందుండి పని చేపిస్తామని